The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. యాజ్ ఎ కామనర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఒక అగ్ని పరీక్షకి అటెండ్ అయ్యావు. సో బయట జనాలందరిలో ఏంటి అంటే అందరికి బిఫోర్ గానే చెప్పేస్తారు, ఫోన్స్ ఉంటాయి, స్క్రిప్టెడ్, ఏం చెయ్యాలి అనేది ఉంటుంది అనేది బయట ఎక్కువగా అంటూ ఉంటారు జనాలంతా కూడా. సో దాని మీద నీ ఆన్సర్ ఏంటి? అసలు మామూలుగా ఏమనుకుంటామంటే అరే స్క్రిప్టెడ్ రా, వాళ్ళు చెప్పబట్టే వీళ్ళు చెప్పారు అని అంటారు, కానీ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. మేము మార్నింగ్ 6 o'clock వెళ్ళే వాళ్ళని షూట్కి, 6 o'clock మా ఫోన్లు తీసేసుకునేవారు. నైట్ 3-4 వరకు షూట్ అవుతూనే ఉండేది, మాకు ఫోన్ వచ్చేదే కాదు. అండ్ మాకు ఇట్లా చెప్పాలి అలా చెప్పాలి అని చెప్పి ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? మిగతా కంటెస్టెంట్స్కి నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అంటే వేరే కంటెస్టెంట్ తక్కువ చేసినట్టే కదా. సో నువ్వు అక్కడ ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, అక్కడ జడ్జెస్ అయినా, యాంకర్ అయినా, కంటెస్టెంట్స్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ నోటి నుంచి ఒక పదం వచ్చింది అంటే అది వాళ్ళ మైండ్లో వాళ్ళ నోటి నుంచి వచ్చింది తప్ప ఎవరు కూడా ఏం చెప్పరు. ఇట్స్ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సూపర్. సో నీ పాయింట్, నీ ఆడియన్స్కి, నీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఓటింగ్ కోసం ఏం చెప్తావు? సో ఏం చెప్పను, అందరికీ నమస్కారం. మీరు నా గేమ్ చూస్తున్నారు, దమ్మున్న శ్రీజ అని అంటున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఈ దమ్ము శ్రీజ ఖచ్చితంగా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ రాబోయే ఎపిసోడ్లో కూడా ఇస్తూనే ఉంటుంది. హౌస్లోకి కానీ నన్ను పంపిస్తే ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ అయితే వెళ్తారు. మీ కామనర్ నుంచి ఒకరు విన్నర్ అయితే దానికి మించి ఇంకేం కావాలి. సో ఖచ్చితంగా నేను హౌస్లో ఉండాలి అండ్ కామనర్గా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఆదరించండి అండ్ మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయను. ఫిజికల్ టాస్క్లో, ఆటల్లో, మాటల్లో ఎక్కడ కూడా తగ్గను, తగ్గేదేలే. దట్స్ దమ్ము శ్రీజ ఫర్ యూ అండ్ ప్లీజ్ డూ వర్క్ ఫర్ మీ గైస్. సూపర్. సో ఖచ్చితంగా ఓటు వేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ, థ్యాంక్ యూ. దమ్ము శ్రీజ దుమ్ము లేపే శ్రీజగా మారి ఆడ పులి ఆడ సింహంలా రెడీ అయ్యి సో ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తూ నిన్ను నువ్వు ఎలా ఉంటావో దాన్ని చాలా ప్రాపర్ వేలో చూపిస్తూ చాలా అద్భుతంగా ప్లే చేసావని తెలిసింది. సో అలానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇప్పటికే కప్పే. నేను అసలు నేను ముందర కూడా చెప్పా, జీడీలో కూడా నాకు ఈ జీడీ డిస్కషన్, అగ్ని పరీక్ష కాదు, నా మెయిన్ ఏం కప్పే. సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది అని చెప్పి సో ఖచ్చితంగా విన్నర్ అయ్యే బయటకు వస్తా. శ్రీజ, నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవర్రా? నీ ఫేవరెట్ అడిగాను రా, టాప్ 5 అడగలేదు. టాప్ 5 లో ఫస్ట్ నువ్వేరా? టాప్ 5 లో నేనే. సో మిగతా కంటెస్టెంట్స్ లో అయితే చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ మంచిగా ఫైట్ చేసిన వాళ్ళు. నాగప్రశాంత్, తను నాగప్రశాంత్ అని హీజ్ ఎ లాయర్, మంచిగా ఎంటర్టైన్ చేశారు అండ్ టాస్క్లు అవి కూడా బాగా ఆడారు అనమాట. అండ్ ఒకనొక టైంలో లీడర్ పొజిషన్ అది ఇచ్చినప్పుడు కూడా హీఈస్ వెరీ గుడ్. సో ఐల్ సే నాగప్రశాంత్, నాకు మంచిగా అనిపించారు. సూపర్. ఎవరు 5 members హౌస్ లోపలికి వెళ్తారు అనుకుంటున్నావు? నేను ఓకే. నెక్స్ట్ ఐ వాస్ థింకింగ్ కళ్యాణ్ సోల్జర్, దమన్ పవన్. నేను చూసిన గేమ్ బట్టి చెప్తున్నాను అనమాట, ఓవరాల్గా బయట ఫాలోయింగ్ అట్లా చెప్పట్లేదు. అండ్ మిగతా వాళ్ళు మనీష్, మర్యాద మనీష్ అండ్ ఐ వాస్ గెస్సింగ్ ప్రియా శెట్టి. సో ఈ 5 members ఉంటారు అనేది స్ట్రాంగ్ బిలీవ్ నాకు అనిపిస్తుంది. సూపర్. సో అందరూ టచ్ లో ఉన్నారా మరి? లేదు, లైక్ ఓకే, కొంతమంది లేరు, లేరు. ఎవరు ప్రమోషన్స్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. బట్ యా కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటాం. సూపర్ రా. సో మొత్తానికైతే ఏవైతే కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఈ వీకెండ్ లాగా మంచిగా రెడీ అయ్యావు, నిన్ను కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా అలానే చూడాలనుకుంటున్నాము తప్పకుండా. అండ్ మిస్మరైజ్ చేస్తూ ఆ మాటలతో, ఆ వాయిస్ తో ఇంకా 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 మంచిగా, అందరూ అది మైనస్ అంటున్నారు కానీ అదంతా మైనస్ కదా, చాలా మంచి ప్లస్ అది. సో మీమ్స్ ని ఐ డోంట్ కేర్ పట్టించుకోను అసలు అంటున్నావు కాబట్టి ఒకరోజు మంచిగా అనిపిస్తాం, ఒకరోజు చెడ్డగా అనిపిస్తాం. నేనైనా అంతే, ఒకరోజు ఒకరు మంచిగా అనిపిస్తారు, ఒకరు చెడ్డగా అనిపిస్తారు. అంత మాత్రాన లైక్ మీరు జడ్జ్ చేయకూడదు అని చెప్పి నేను చెప్పలేను కదా. సో ఇట్స్ ఫైన్. ఐఎమ్ లైక్ ఎప్పుడైతే నేను అగ్ని పరీక్ష షోకి వెళ్ళక ముందే నేను యాక్సెప్ట్ చేసాను, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను ఉంటాను అంటేనే నెగిటివిటీ ఎంత వస్తుందో, అలాగే పాజిటివిటీ ఎంత వస్తుందో నెగిటివిటీ అంతే వస్తుంది అని తెలిసి యాక్సెప్ట్ చేసి రెడీగా ఉన్నాను నేను దేనికైనా. సూపర్. టాటూ గురించి ఆలోచించలేదా? వేసుకోవాలి టాస్క్ అనగానే వేసేసుకున్నా? లేదు, ఐ వాజ్ లైక్ ఓకే, ఆ సీట్ నాకు ఇస్తున్నారు, గోల్డెన్ సీట్, ఇక్కడ వరకు కష్టపడ్డాను, ఒక్క బ్యాక్ స్టెప్ వెళ్ళాను అంటే ఇంత కష్టం వృధా అయిపోతుంది అని చెప్పి నేను రెడీ అని చెప్పేసాను అంతే. ఫిక్స్ అయిపోయినా చేంజ్ చేసుకుని నీ టాటూ ఎప్పటికీ కూడా ఉంటది, అస్సలు మారేదే లేదు. అరే ఒక క్వశ్చన్ అడుగుతాను రా, చెప్పాలి మరి. యా షూర్. సిగ్గుపడకూడదు, చెప్పాలనకూడదు. సిగ్గు అది చాలా తక్కువ.
అమ్మయ్య సిగ్గు లేదంటావు అనుకున్నా. తక్కువ, చాలా తక్కువ. ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? అంటే నాకు తక్కువ. నేను ఫస్ట్ వచ్చేలోపే అందరినీ ఫ్రెండ్ జోన్, హే బ్రో అన్నట్టు ఆ టైప్లో ఉంటాను అనమాట. సో నేను చాలా మంది ఫ్రెండ్ జోన్లో పెట్టేస్తాను. నాకు అట్లా కొంచెం ఫ్లర్టింగ్ టైప్లో వెళ్ళారు అంటే either అవాయిడ్ చేసేస్తారు, బ్లాక్ చేసేస్తాను అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ టు దీస్ లవ్ కింద టైప్ ఆఫ్ థింగ్స్. క్రష్ అట్లా ఏం లేదు. నేను 5 years నుంచి ఇంట్లోనే ఉంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్. సో క్రష్ అది కూడా చాలా తక్కువ. నేను ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తాను. నేను వేరే వాళ్ళతో అసలు ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ చాలా తక్కువ. కాల్స్, మెసేజెస్ చాలా తక్కువ. ఓన్లీ ఫ్యామిలీ, కజిన్స్ అంతే. ఇంకా వేరే వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయను. టైం ఉండదు. వర్క్ చేసుకుంటాను, వీకెండ్స్ విత్ ఫ్యామిలీ అంతే. సూపర్. సో దమ్ము శ్రీజ దుమ్ము లేపే శ్రీజగా మారి అండ్ నెక్స్ట్ లెవెల్ ఆడ పులి అనే టైటిల్ ని తెచ్చుకున్నా. చాలా చక్కగా ఆడ సింహం అయిపోయావు. అండ్ అలానే మంచిగా వైజాగ్ కి టైటిల్ తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నీ ఎనర్జెటిక్ వాయిస్ తో ఒక్కసారి మన వాళ్ళందరికీ నీ స్టైల్లో హాయ్ చెప్పేస్తావా మరి? హాయ్ గాయ్స్, దమ్ము శ్రీజ దమ్ము చూపిస్తుంది, దుమ్ము లేపుతుంది. మీ వైజాగ్ పిల్లని ఓట్లేసి అయితే నన్ను బిగ్ బాస్ హౌస్ కి పంపించండి. ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే నేను వెళ్ళిపోతాను. విన్నర్ ని చేయండి. విన్నర్ తో మన వైజాగ్ బీచ్ రోడ్ అంటే ఆ ట్రోఫీ పట్టుకొని తిరగాలి. అదంతా మీ చేతిలోనే ఉంది. సో తప్పకుండా చేస్తారని నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ యు ఆర్ గివింగ్ టు మీ. థ్యాంక్స్ గైస్, లవ్ యూ. అది శ్రీజ అంటేనే ఫైర్, వైల్డ్ ఫైర్. And all the very best. Thanks akka. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.